జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 166 పుణ్యాలు స్వర్గసుఖాలు తపస్సు గురించి అడిగాడు ధర్మరాజు పండిత భీష్మాచార్యుల వారిని. భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, వినండి మహారాజా అని చెప్తున్నాడు వైశంపాయనుల వారు జనమేజయ రాజుకు. పండిత భీష్మాచార్య తాత, స్వర్గ సుఖాలు అందరు పుణ్యాత్మలకు ఒకే విధంగా ఉంటాయా అనగా, రాజా ధర్మరాజా, మానవులు చేసే పుణ్యాలు అన్నీ ఒకే రకంగా ఉండవు కదా. అలాగనే వారు అనుభవించే సుఖాలు కూడా దేవలోకములో రకరకాలుగా ఉంటాయి. అయితే స్వర్గములో దుఃఖం అనేది ఉండదు, ఎక్కడ ఆనందమే ఉంటుంది. ధర్మరాజా, ఒక ఇతిహాస గాథ ఉన్నది, చెప్తాను వినండి. పూర్వము దేవేంద్రుడు గౌతముడు అనే ఒక మునితో ఒక ఏనుగు దాన విషయంలో దాన ధర్మాల గురించి చెప్పాడు. ఈ గౌతముడు అహల్య భర్త గౌతముడు కాదు, వేరే గౌతముడు. గౌతమ మునీశ్వర, నీవు అడిగిన దానికి పాపములు ఏవి పుణ్యములు ఏవి అన్నావు గనుక చెప్తున్నాను వినండి. పాపములు అనేసరికి నాస్తికత్వంతో ఉండేవాళ్ళు, అహింస చేయకుండా హింస చేసేవాళ్ళు, అసత్యాలు చెప్పేవారు, దొంగతనాలు చేసేవారు, వ్యభిచారులు, భార్యను హింసించే భర్త, భర్తను హింసించే భార్య, దైవదూషణ, సజ్జన దూషణ, పితృదూషణ, మాత దూషణ, గురు దూషణము చేయువారు, కన్న బిడ్డలకు విద్యాబుద్ధులు చేయించినటువంటి తల్లిదండ్రులు, వివాహములు చేయని తల్లిదండ్రులు, పితృదేవతలకు పితృకార్యాలు చేయని కుమారుడు కోడలు, నరహంతకులు, అకారణంగా జీవహింస చేసేవాళ్ళు, వీరంతా కూడా నరకలోకానికి నేరుగా వెళ్ళిపోతారు. వారు చేసిన పాపముల తీవ్రత బట్టి వారు సంవత్సరాలు కొలిది వారి ఆత్మలు పలు శిక్షలు అనుభవిస్తూ ఉంటాయి. ఇక పుణ్యాత్ములు అంటే సాధారణంగా మాతాపితలను గౌరవించేవారు, అభిమానంగా అన్నం పెట్టేవారు, గురువును మన్నించేవారు, గౌరవించేవారు, ఇంటికి వచ్చిన అతిథి భోంచేశాకనే ఆ ఇంటి గృహస్థుడు భోంచేయుట, ఎవరి వద్ద దానాలు తీసుకోని వారు, తన పతిని అనుగమించి గౌరవించి పాతివ్రత్యంతో ఉండే స్త్రీ, సత్యవ్రతం అహింసా వ్రతం పాటించేవారు, వీరంతా కూడా పుణ్యాత్ములు. దయాగుణము గలవారు, సర్వ ప్రాణుల ఎడ కనికరము దయ ఉన్నవారు, సమాజహితమైనటువంటి పనులు చేసేవారు పుణ్యాత్ములు. వీరు స్వర్గములు, గంగానదిలో, మేరుపర్వతాలలో దేవతలతో విమానాలతో విహరిస్తూ ఆనందంగా ఉంటారు. ఉత్తములైన దేవతల సేవ, ఉత్తములైన ఋషుల మునీశ్వరుల సేవ చేసేవారు నారద మహర్షి విహరించే రీతిలో విమానాలలో వాళ్ళు విహరిస్తూ ఉంటారు. వారు కిన్నెర కింపురుష అప్సరసలతో స్నేహంగా తిరుగుతూ ఉంటారు. నిష్కాములు, అహింసాపరులు ఇంద్రుడు తిరిగే లాంటి విమానాలలో కురుభూములలో విహరిస్తూ ఉంటారు వేల కొద్ది సంవత్సరాలు. దాన ధర్మాలు చేయువారు, గొప్ప ఓర్పు గలవారు, ఎన్నడూ ఎవరి దగ్గర అర్థించి దానము తీసుకునేవారు చంద్రలోకములో వేల కొద్ది సంవత్సరాలు సుఖంగా హాయిగా గౌరవంగా జీవిస్తారు. వారు గొప్ప విమానాలలో విహరిస్తూ ఉంటారు. యజ్ఞయాగాదులు, దీపారాధనలు, పుణ్యకార్యాలు చేయు మానవులు కోట్ల సంవత్సరాలు వరుణ లోకములో గౌరవంగా స్వతంత్రంగా విమానాలలో తిరుగుతూ ఆనందం హాయి గొలిపి జీవనాన్ని గడుపుతారు. ఇంకా వేదాధ్యయనం చేయువారు, వేదాన్ని పఠించువారు, వేదాన్ని బోధించేవారు చల్లని సూర్యలోకములో
కోట్ల కొద్ది సంవత్సరాలు విమానాలలో విహరిస్తూ ఉంటారు. ధర్మరాజా అశ్వమేధ యాగాలు, గోదానాలు, భూదానాలు, సువర్ణ దానములు, వస్త్రదానములు చేయువారు బ్రహ్మలోకములో లెక్కలేనన్ని వేల సంవత్సరాలు సుఖంగా ఉంటూ సర్వ స్వతంత్రులై విమానాలపై విహరిస్తూ ఉంటారు. గొప్పదైన గోలోకాన్ని చేరేవారు గోదానము చేయువారు, యజ్ఞ యాగాదులు చేయువారు, నేతితో దీపారాధన చేయువారు, భూదానము చేయువారు, వీరంతా కూడా గోలోకం చేరి లెక్కలేని సంవత్సరములు సంతోషంగా స్వతంత్రంగా విమానాలలో తిరుగుతూ ఉత్తమ జీవితాన్ని గడుపుతారు. ఇంకా ధర్మరాజా తీర్థయాత్రలు నిష్ఠతో చేయువారు, సంసార జీవితంలో బ్రహ్మచర్యం పాటించేవారు కూడా గోలోకాన్నే చేరుకుంటారు. తాత, చాలా సంతోషం, అయితే తపస్సు గురించి నాకు చెప్ప ప్రార్థన అని అడిగాడు. చెప్తున్నాడు పండిత భీష్మాచార్యులు వారు, నాయన, తపస్సును మించినటువంటి గొప్ప పుణ్యకార్యం ఇంకేదీ లేదు. తపస్సే గొప్ప పుణ్యం, తపస్సే గొప్ప ధర్మం. తపస్సు అనగా ముఖ్యంగా నియమంగా ఆహారము మితంగా స్వీకరించుట, ఏదేని ఒక ధర్మములో నిష్ఠగా ఉండుట. ఉదాహరణకు తల్లిదండ్రులను జీవితాంతము పూజించుట, లేదా స్త్రీమూర్తి అయితే జీవితాంతము పతిని అనుగమించి పతి సేవలు చేస్తూ ఉత్తమరాలుగా పాతిరత్యంతో ఉండుట, సత్యవ్రతాన్ని పాటించుట, అహింసా వ్రతాన్ని పాటించుట, కోపాన్ని పూర్తిగా విసర్జించుట, ఇవన్నీ కూడా తపస్సులే. ఏ ఒక్క ధర్మమైనా సరే సక్రంగా చేస్తే అది తపస్సే అవుతుంది. ధర్మరాజా భగీరథుడు అనే ఒక గొప్ప రాజు నియమంతో మితాహారం స్వీకరించి స్వర్గానికే నేరుగా చేరుకున్నాడు. ఇలా మితాహారం స్వీకరించుట అనేది అతనికి ఒక తపస్సుగా పరిగణించబడింది. ఇలా భగీరథుడు నియమంతో ఆహారం స్వీకరించుట వలన అతను బ్రహ్మలోకానికి కూడా వెళ్ళగలిగాడు. అప్పుడు అడిగాడు బ్రహ్మదేవుడు, తెలిసి కూడా అడిగాడు బ్రహ్మదేవుడు, భగీరథ, నీవు తపస్సు చేసావా? ఎలా నీవు నా లోకానికి రాగలిగావు అని అడిగాడు. బ్రహ్మదేవ, నా నమస్సుమాంజలి స్వీకరించండి. మీకు తెలిసే అడుగుతున్నాను, అయినా నేను చెప్తాను. నేను నియమంగా ఆహారాన్ని స్వీకరించుట అనే తపస్సు చేశాను. ప్రతిరోజు నేను నియమం ప్రకారము భోజనం చేస్తుండేవాడిని. ఇంటికి వచ్చిన అతిథికి ముందు ఆహారం పెట్టి ఆ తరువాత నేను నా ఆహారాన్ని తీసుకునేవాడిని. ప్రతిరోజు సరియగు సమయానికే భోజనం చేసేవాడిని, అది కూడా మితంగానే స్వీకరించేవాడిని. యజ్ఞాలు చేసే బ్రాహ్మణులను కాపాడుతూ ఉండేవాడిని. అందువల్లనే నేను మితాహారము మరియు అతిథి భోజనానంతరము ఆహారము, యజ్ఞయాగాదుల రక్షణ అనే తపస్సులు చేశాను బ్రహ్మదేవ. అందుకే నాకు బ్రహ్మలోకములో శాశ్వత నివాసము ఏర్పరిచారు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు అవును అని తెలిసి నవ్వుకున్నాడు, అతను దీవించాడు అని చెప్పాడు. ధర్మరాజుకు తపస్సు గురించి పండిత భీష్మాచార్యులు వారు అని చెప్పాడు వైశంపాయన ఋషి జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.